హాయ్ అండి. వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వంకాయతో ఒక పులుసు రెసిపీ అండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. రండి ఈ వంకాయ పులుసు ఎలా చేయాలనేది చూసేస్తాం. ఈ గ్రేవీ చేయడానికి ఫస్ట్ మనం కొన్ని సామాన్ని ఫ్రై చేసి సెపరేట్ పెట్టుకోవాలండి. దానికోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి కడాయిలో 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసాను. ఆయిల్ అనేది బాగా వేడి అయిన తర్వాత 10 చిన్న ఉల్లిపాయలండి, దీంతోపాటు ఒక 5 నుంచి 6 రబ్బలు వెల్లుల్లి, ఇవి రెండింటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్ అన్నది 70% ఫ్రై అయిన తర్వాత దీన్ని సెపరేట్గా మనం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఆనియన్ బాగా ఫ్రై అయింది, సెపరేట్గా తీసి పెట్టుకున్నామండి. ఇప్పుడు సేమ్ ఆయిల్లో మనం 1/2 కేజీ వంకాయని ఇలా ఘాటు పెట్టి తీసుకున్నాక ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ వంకాయ కూడా మనకు దాదాపు 70% కుక్ అయినట్టు చూసుకోండి. ఆ విధంగా ఫ్రై చేసుకొని ఈ వంకాయని కూడా సెపరేట్గా తీసి పెట్టుకోండి. వంకాయ, చిన్న ఉల్లిపాయలు ఇవి 2 ఫ్రై చేసి తీసుకున్నామండి. ఇప్పుడు ఈ గ్రేవీ కోసం ఒక మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక బాణలో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేయండి. ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు, 1 ఇంచు అల్లము, 10 నుంచి 15 వెల్లుల్లి రబ్బలు అండి. దీంతోపాటు ఒక 15 చిన్న ఉల్లిపాయలు, ఇవి అన్నిటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అండి మీడియం సైజు టొమాటో ఒక 2 తీసుకోండి. ఈ టొమాటోని కూడా ఆనియన్తో పాటు వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ అంతా ధనియా, అన్నిటినీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ధనియా వేసి 1 సెకండ్ ఫ్రై చేసిన తర్వాత అండి ఫ్రెష్ కరివేపాకు కొద్దిగా వేసి దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. అంతే అండి, మనం పేస్ట్ చేయడానికి కావాల్సిన అన్ని పదార్థాలు ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాం. ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి ఇది ఆరబెట్టుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఈ పేస్టే మనకు ఈ గ్రేవీకి టేస్ట్ అన్నది ఎన్హాన్స్ చేస్తుంది. చూడండి, మనకు వంకాయ అనేది ఫ్రైగా ఉంది, అలానే మనకు ఈ పేస్ట్ కూడా సూపర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత పోపు గింజలన్నీ వేసుకోండి. ఈ పోపు గింజలన్నీ వేసిన తర్వాత దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ మిరియాలు కొద్దిగా వేసానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే ఈ మిరియాలు వేసుకోండి. ఇలానే కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. ఇది ఆయిల్లో ఒక 2 సెకండ్స్ పాటు మనకు ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అంతా కారం అనేది వేయండి. వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. మీరు కారం ఇష్టపడతారంటే 1.5 టీ స్పూన్ అంతా కారం అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి మనం సిమ్లో బాగా కుక్ చేసిన తర్వాత పచ్చివాసన అన్నది వెళ్ళిపోతుందండి. ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని ఒక 1/2 కప్ అంతా వాటర్లో నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ చింతపండు వాటర్ని కూడా మీరు ఈ గ్రేవీలో యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇంగువ అన్నది కూడా ఈ స్టేజ్లోనే మనం యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇంగువని నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను. ఆ ఇంగువ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు అనేది యాడ్ చేసి బాగా కలుపుకోండి. కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మనం కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం చింతపండు నీళ్ళు అనేది యాడ్ చేసినాం కాబట్టి దాంట్లో ఉన్న పచ్చి వాసన అనేది మనకు వెళ్ళిపోవాలి. ఈ విధంగా మనము కుక్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ అలానే ఆనియన్ ఇవి అన్నిటినీ యాడ్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు మనము సిమ్లో పెట్టేసి కుక్ చేసామంటే మనకు గ్రేవీ అనేది సూపర్గా రెడీ అయిపోతుంది. ఈ గ్రేవీ అనేది మనకు కొద్దిగా థిక్గా ఉండాలండి, అప్పుడే టేస్ట్ అనేది భలే ఉంటుంది. మనము ఎక్కడికైనా బయటికి వెళ్తున్నామంటే చేసి తీసుకెళ్ళడానికి ది బెస్ట్ రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వీలైన వరకు ఈ ప్రాసెస్ అన్నీ సిమ్లో పెట్టి చేసుకోండి. అప్పుడు మనకు టేస్ట్ అనేది భలే ఉంటుందండి. చూడండి ఎంత సూపర్గా మనకు ఈ వంకాయ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో మీరు వేసుకొని తిన్నారంటే
ఆ రుచి భలే ఉంటుందండి. ఈ విధంగా మనకు గ్రేవీ అనేది రెడీ అయిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర కొద్దిగా వేసి కలిపేసి పొయ్యిని ఆఫ్ చేసారంటే మనకు గ్రేవీ అనేది సూపర్గా రెడీ అయిపోయింది. ఎప్పుడైనా సరే అండి పులుసులు చేస్తున్నప్పుడు మీరు నువ్వుల ఆయిల్ అనేది వాడండి. అప్పుడు టేస్ట్ అనేది ఇంకా భలే ఉంటుంది. ఒక్కవేళ నువ్వుల ఆయిల్ మీకు పడదంటే పల్లిపప్పు ఆయిల్తో చేసుకోవచ్చు. టేస్ట్ అది కూడా భలే ఉంటుందండి. అంతే, ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్కి మార్చుకున్నామంటే మనకు సూపర్ అయిన వంకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి, ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ పులుసు రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.